ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం. మనం అప్పులు ఇచ్చాం. అప్పు తీసుకున్న వ్యక్తి మనకు కనిపించకుండా పారిపోయాడు. ఇక్కడెక్కడ లేడు, అడ్రస్ లేడు, ఐపీ పెట్టాడు, కనిపించడం లేదు. అలాంటి వాళ్ళు కూడా అంటే మీరు అప్పిస్తే ఆ అప్పు తిరిగి పొందడానికి ఇది ఒక హనుమత్ సాధన. ఆంజనేయ స్వామిని ఆరాధించే ఒక తేలికైన పరిహారం. మీకు ఒక విన్నపం ఏంటంటే, ఇలాంటివి చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా వీటిని ప్రయత్నం చేయవద్దు. అలాగే మీకు నా విన్నపం ఏంటంటే, ఎవరైనా సరే ఒక్కసారి చేస్తే ఫలితం రాలేదు, అబ్బాయి నాకు ఈ ఫలితం రాదండి, వేస్ట్ అండి అనుకునేవారు పొరపాటున చేయకండి. నమ్మకంతో 1కి 2 సార్లు ప్రయత్నించండి. మీకున్న జాతక స్థితి ఎలా ఉందో తెలీదు. అప్పులు ఇచ్చిన తర్వాత అప్పులు ఎగ్గొడుతున్నారంటే ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. మీ జాతకంలో కుజుడు కానీ, రాహువు కానీ, శని కానీ, అలాగే కేతువు కానీ, వీరి యొక్క ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు కొన్ని పనులు చేయొచ్చు. కొంతమంది డబ్బులున్నాయని అప్పులిస్తారు. ఇచ్చిన తర్వాత వాడు తీసుకున్నవాడు ఇవ్వకపోగా ఎదురు మనకి ఇబ్బందులు కలగజేస్తాడు. అలాంటి వారు కూడా తిరిగి డబ్బులు తెచ్చి ఇచ్చే పరిహారం. ఇది మీరు ఎవరైనా చేయొచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన హనుమత్ సాధన. ఈ సాధన ఎవరైతే అదృశ్యమైపోయారో డబ్బులు తీసుకొని దొరకట్లేదో వాళ్ళ కోసం, ఒకవేళ డబ్బులు తీసుకొని విదేశాలు పారిపోయి డబ్బులు ఇవ్వకుండా ఉన్నవారు తిరిగి వచ్చి మీ రుణాలు ఇవ్వడానికి, అంటే మీ అప్పు మీకు తిరిగి ఇవ్వడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ ఉపాయం మీకు అవకాశాలని కలగజేస్తుంది. అంటే అవతల వ్యక్తి మీకు డబ్బు ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పరిహారంలో మనం చేయవలసింది హనుమాన్ చాలీసా చదవాలి. దీన్ని వరుసగా 43 సాధన చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే వ్యక్తి నేను అప్పించిన వాళ్ళు, ఆ అప్పించిన వ్యక్తి తనకు డబ్బు బాకీ ఉన్న వ్యక్తి పేరుని ఒక పేపర్ మీద రాసి, లేదా అతను వేరే ఊరు వెళ్ళిపోయాడని తెలిసింది మీకు, ఆ ఊర్లో ఉన్నాడు ఆ వ్యక్తి ఫలానా వ్యక్తి అని పేపర్ మీద రాసుకోవాలి, తెల్ల కాగితం మీద. తర్వాత ఒక గోధుమ పిండితో మీరు ఒక దీపం తయారు చేసుకోండి. దాంట్లో తెల్లటి ఒత్తి వేసి దాంట్లో నువ్వుల నూనె పోసి వెలిగించాలి. కానీ దీని ముందు ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకోండి ముందు. అంటే ఒత్తి, పిండి, దీపానికి గోధుమ పిండి, ఏదైతే రాసుకోవడానికి పెన్ను, ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీరు మీ పూజా గదిలో కానీ ఎక్కడైనా కొద్దిగా ఉప్పుని, కల్లుప్పుని అక్కడ కొద్దిగా నేల మీద వేయండి. వేసి తర్వాత మీరు ఆ వ్యక్తి పేరు రాశారు కదా, ఆ పేరున్న కాగితాన్ని ఆ ఉప్పు మీద పెట్టండి. అంటే ఆ కాగితాన్ని ఆ ఉప్పు మీద పెట్టాలి. ఆ తర్వాత ఆ కాగితం పైన మీరు రెడీ చేసుకున్న దీపం ఉంది కదా, గోధుమ పిండితో చేసిన దీపం, దాన్ని ఆ పేపర్ మీద పెట్టాలి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వ్యక్తిని, లేదా అతనికి డబ్బు బాకీ ఉన్న వ్యక్తి మీరు మనసులో, అంటే ఆ వ్యక్తి ఫలానా వ్యక్తి అని తలుచుకోవాలి. తర్వాత మీరు హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవాలి. ఇక్కడ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఈ పరిహారం చేయాలి. మనకి చదవడం రాదు గురువుగారు, మరి ఏంటి పరిస్థితి అన్న వారికి 11 సార్లు వినండి హనుమాన్ చాలీసాని. ఇలా 43 రోజుల పాటు ఎక్కడ గ్యాప్ లేకుండా చేయండి. ఇంట్లో నెలసరి ఉన్న మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు నెలసరి ఉన్నప్పుడు ఆపేయండి. ఇది ఎవరైనా ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఈ 43 రోజుల పాటు కూడా ఉప్పు పెట్టడం, దీపం పెట్టడం సేమ్. ఆ పేపర్ని మరి దీన్ని ఏం చేయాలి గురువుగారు అని మీకు అనుమానం రావచ్చు.
ఏదైతే ఉప్పు, దీపము, ఆ పేపర్‌ని మీరు కవర్‌లో వేసుంచండి. 43 రోజులు అయిన తర్వాత ఇవన్నీ తీసుకువెళ్ళి ఎక్కడైనా నీళ్ళలో వదిలేయండి. ఎవడైతే వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడో, తప్పించుకొని తిరుగుతున్నాడో, వాడి మీద స్వామివారి యొక్క ప్రభావం చేత వాడే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి. ఇది అతి పురాతనమైన తాంత్రిక పరిహారం. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా మీ పెద్దలు ఎవరైనా చెప్తే, చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అలాగే ఎవరైతే ఇలా బాధపడుతున్నారో వారు చిన్న చిన్న వాటిని చేయగలిగే వాటిని ప్రయత్నించేయండి. లేదు గురువుగారు మేము చేయలేము, మా వల్ల కాదు అనుకుంటే చాలా ఏంజెల్ నంబర్స్ చెప్పాను. చాలా పరిహారాలు ఇంకా తేలిక పరిహారాలు కూడా చెప్పాను. ఇవన్నీ తంత్రంలో ఉన్నవే. చాలామందికి ఏంటంటే ఇవన్నీ నమ్మకూడదండి, ఇయన్నీ అవ్వవండి, వేస్ట్ అండి. నమ్మని వాడికి వేస్ట్ అనే కొనేవాడికి వీటి జోలికి రామాకండి. వీటిని చూడకండి. మీకు సమస్య ఉండి సమాధానం దొరుకుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వీటిని ప్రయత్నించేయండి. ఎందుకంటే దురదృష్టము, అదృష్టము 2 ఒకటే. పట్టుకునేవాడి దాన్ని బట్టే ఉంటుంది. అది మీ చేతుల్లో ఉంటుంది. అమ్మవారు నాతో ఇది చెప్పమని చెప్తుంది కాబట్టి చేస్తున్నా. మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయొచ్చు. ఇవి కాదండి మాకు వేరే వేరే మార్గాల ద్వారా, పెద్ద పెద్ద పూజల ద్వారా, హోమాల ద్వారా, యజ్ఞాల ద్వారా ఇలాంటివి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఖర్చు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉంటే చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇవి తేలికైనవి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.